తాగుబోతు భర్త, పట్టించుకొని సంసారం, చేతికి అంది వస్తున్న పిల్లలు, పీకల్లోతు కష్టాలు, కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా తన కుటుంబం కోసం ముందడుగు వేసే స్త్రీలందరూ. ఇందుకే కోడల్ని కూతురులా భావించాలి. కన్నవారు ఎంత ఉన్నతులైనా సరే, తను ఎంత అభ్యుదయైనా అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలే కోడలు. తన అభ్యుదయాన్ని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలే కోడలు. తను మెట్టినింటి పట్టపురాణి అయినా సరే, ఒక దాసి ఎలా చేస్తుందో అలా ఒక దాసిలాగా అందరికీ సేవలు చేస్తూ, ప్రతి ఒక్కటి అందరికీ అందిస్తూ, అలసిపోయి తొలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహసేవకై మళ్ళీ సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు. కోడలు అత్తింటికి అస్సలు అసలు శాంతి సౌఖ్యాలు అనేది లేకపోయినా సరే అస్సలు పట్టించుకోదు. అలసటైనా సరే అస్సలు పట్టించుకోదు. తన సౌకర్యాన్ని కూడా మర్చిపోయి ఎంత అసౌకర్యంగా ఉన్నా సరే తన బాధ్యతలు చక్కగా నెరవేర్చే గుణశీలి కోడలు. తన శరీరాన్ని కూడా ఫణంగా పెట్టి తన భర్త కోసం తన భర్త ఇంటి వారి కోసం పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె బ్రతికి ఉంటుందని నమ్మకమే లేదు. ప్రసవ వేదన అలాంటిది. కానీ ఎలాంటిదైనా సరే భర్త ఉన్న ప్రసవ వేదన ఎలాంటిదైనా సరే ఎంత బాధపడ్డా సరే అన్నీ భరించి అన్నీ మోసి అన్ని రకాలుగా అన్ని బాధలు పడేదే కోడలు. అలాంటి కోడల్ని ఎప్పుడు కూతురులానే చూసుకోవాలి, కూతురులానే భావించాలి. కోడలు అని తేలిగ్గా చూడబాకండి. అందరికీ ముఖ్యమైనదే. ప్రతి ఒక్క ఇంటికి కోడలే ముఖ్యము. కూతురు వచ్చిపోయే చుట్టం మాత్రమే. ప్రతి ఒక్కటి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారింటికి వచ్చి తన బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ తన బరువంతా నెత్తిన పెట్టుకొని కాపురాన్ని లాగగలిగే గుణశీలే కోడలు. కోడల్ని ప్రతి ముఖ్యమైన సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ప్రతి ఒక్కదానికి కోడలే ముఖ్యము. ఆ సంగతి తెలుసుకోండి.